మన్యం జిల్లా డోకిసిల పంచాయతీ తొక్కుడు వలస గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి రాము ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి సోలార్ పంపు సెట్ వద్ద నిరసన చేపట్టారు. ఐటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన సోలార్ పంప్ సెట్ ట్యాంకు పగిలిపోవడం వల్ల నీరు వృధాగా పోతుందని, తాగడానికి చాలా ఇబ్బందిగా మారిందని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని రాము డిమాండ్ చేశారు. పరిష్కారం చేసినంత వరకు నీరు సమస్య పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయాలి. మన్యం జిల్లా తొక్కుడు వలస గ్రామంలో సోలార్ బోర్ అయితే ఇచ్చారు. సోలార్ బోర్ అయితే గాలి తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విన్నవించుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఒక ట్యాంక్ అయితే వేశారు. ఆ ట్యాంక్ అయితే మొత్తము కిందలిల్లు అయితే నందరం పడిపోయి వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. గిరిజనులు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పుడు కూడా అధికారులు అయితే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, కానీ సమస్య అయితే పరిష్కారం చేయలేరు. అక్కడ ట్యాంక్ శాంక్షన్ చేయాలి, బోర్ అయితే ఉన్నది, ట్యాంక్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలి. అధికారి కూడా పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న ఒక్క అధికారి అయిన గిరిజనులు తాగునీరు సమస్య పట్టించుకోవడం లేదు. ఇటీవల ఎన్నోసార్లు ధర్నాలు, ఊరేగింపులు అన్నీ చేశాం. ఏదైతే ట్యాంక్ పోయిందో ఇప్పటికైనా వెంటనే అధికారులందరూ స్పందించి సమస్యను పరిష్కారం చేయాలి. RWJA గారు, RWEA గారు, ఏఏ గారు వీళ్ళందరూ కూడా వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున RW ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా మన సిపిఎం పార్టీ తరఫున ఈరోజు మనము విన్నవించుకుంటున్నాం.